హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. పూల్ మకానాతో చేసే ఈ హెల్దీ రెసిపీ రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. అది కూడా ఏంటంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ డ్రింక్ అనమాట. అది కూడా చాలా హెల్దీ డ్రింక్. మరి ఈ డ్రింక్కి చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసేద్దాం. అది కూడా ఏంటంటే ఈ పూల్ మకానా వచ్చేసి మనకి తామర గింజల నుంచి వస్తాయండి. ఈ తామర గింజలతో చేసే ఈ పూల్ మకానా రెసిపీ చాలా హెల్త్కి మంచిది. ఈ పూల్ మకానాని డైలీ మనం రోస్ట్ చేసి తినాలంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పూల్ మకాన్ని కొంచెం ఇలా స్టవ్ మీద ఈ విధంగా కాల్చాలన్నమాట. డ్రై రోస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం ఒక్క 3 సెకండ్స్ మనం ఇలా కాల్చామనుకోండి, తొందరగా ఇది రోస్ట్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను మీకు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మనం ప్యాన్ మీద పెట్టి దీనికి రోస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు దీంతో పాటు మనం ఏం చేయాలంటే బాదం పప్పు తీసుకోవాలి. బాదం పప్పు వచ్చేసి నేను చిన్న బౌల్ నుండి అయితే తీసుకున్నాను. మీరు ఎంతైనా మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ బాదం పప్పుని కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. నెయ్యి మాత్రం ఇందులోకి యాడ్ చేయొద్దండి. మనం ఎందులో కూడా నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా, మనం నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం పౌడర్ చేసామనుకోండి, అది ఎలా అంటే మనకి వాటర్ లాగా అయిపోతుంది. సో అందులో ఏంటంటే మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి మనం నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు పిస్తా పప్పు కూడా నేను తీసుకున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇంకా ఎక్స్ట్రాగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా కాస్త డ్రై రోస్ట్ చేసేసి పక్కన తీసుకున్న తర్వాత దీంతో పాటు నువ్వులు యాడ్ చేశాను, తెల్ల నువ్వులు. ఈ నువ్వుల యూజెస్ ఏంటంటే ఆర్థరైటిస్, ట్రైగ్లిజరైడ్స్ అంటే అధిక కొలెస్ట్రాల్, ఎక్కువగా కొవ్వు ఉంటుంది కదా, సో వాళ్ళకి, దాంతోపాటు హై బీపీకి కూడా చెక్ పెట్టేయచ్చు. సో అన్ని యూజెస్ అన్నమాట ఈ నువ్వుల్లో ఉన్నాయి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసి నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. సో తీసిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి వీటన్నిటిని. ఇది ఏం లేదండి, జస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ పాలలో కానీ, లేదనుకోండి పిల్లలు స్కూల్స్కి వెళ్ళే ముందైనా ఒక 1 టేబుల్ స్పూన్ పిల్లలకైతే పాలలో కల్పిస్తే చాలు. రోజంతా యాక్టివ్గా ఉండటమే కాకుండా ఇప్పుడు తినే ఏ ఫుడ్ అయినా చాలా ఎఫెక్టివ్గా, అన్ని కెమికల్స్ ఉంటున్నాయి కదా, సో వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. డైలీ డైట్లో ఇది కంపల్సరీగా ఉండాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసి ఫైన్ పౌడర్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరేంటంటే పాలలు కలుపుకొని తాగేటప్పుడు చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదా, బెల్లం ముక్కని యాడ్ చేసుకొని మనం తాగొచ్చు షుగర్ బదులు. లేడీస్లో అనుకోండి మనకి హిమోగ్లోబిన్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. సో బెల్లంలో కూడా చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ పౌడర్ని ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా దీన్ని ఒక చిన్న కంటైనర్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలలో కొంచెం నేను షుగర్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే బెల్లం కలుపుకోవచ్చు. ఈ పౌడర్ వచ్చేసి పిల్లలు అనుకోండి 1 టేబుల్ స్పూన్, అండ్ పెద్దవాళ్ళకి యాడ్ చేసేదైతే 2 టేబుల్ స్పూన్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారండి, ఏ కొలెస్ట్రాల్ కూడా ఉండదు, అండ్ మన బాడీలో మనకు అప్పటికప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. సో అన్ని యూజెస్ ఉన్నాయి ఇందులో. సో ఈసారి మీరు తప్పకుండా ఇది ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.